వెల్కమ్ టు మై ఛానల్. సొసైటీ సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు, పథకాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. జాతి భిన్నత్వం మానవ జనాభాను భౌతిక, జన్యు లేదా సాంస్కృతిక లక్షణాల ఆధారంగా విభిన్న సమూహాలుగా వర్గీకరించే భావననే జాతి అంటారు. చర్మం రంగు, జుట్టు, ముఖం తదితర కనిపించే లక్షణాల ఆధారంగా జాతుల వర్గీకరణను సామాజిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ప్రస్తుతం జాతీయ అనే భావన జీవ సంబంధ లేదా శాస్త్రీయ వాస్తవికత కంటే సామాజిక నిర్మాణంగానే విస్తృతంగా పరిగణనలో ఉంది. జాతి భావనపై విభిన్న అభిప్రాయాలు. చారిత్రక దృక్పథం. కార్ల్ లిన్నెయస్, జోహన్ బ్లూమెన్ బాచ్ లాంటి అనేక మంది చారిత్రక ఆలోచన పరులు భౌతిక లక్షణాల ఆధారంగా మానవ జాతులను వర్గీకరించడానికి, శ్రేణులుగా గుర్తించడానికి ప్రయత్నించారు. ఇది జాతి సోపాన క్రమాల అభివృద్ధికి దారితీసింది. 19వ శతాబ్దంలో డార్వినిజం కొన్ని జాతులు ఇతర జాతుల కంటే గొప్పవని ఆలోచనను ప్రచారం చేసింది. ఫ్రాంజ్ బోయాస్ లాంటి మానవ శాస్త్రవేత్తలు జాతికి జీవ సంబంధమైన ప్రాతిపదికను సవాలు చేశారు. మానవ వైవిధ్యాన్ని రూపొందించడంలో పర్యావరణం, సంస్కృతి పాత్రను నొక్కి చెప్పారు. సమకాలీన ఆలోచన పరులు జీవజాతుల భావనను తిరస్కరించారు. జాతి అనే భావన మూస పద్ధతిలోనే పరిగణనలోకి తీసుకోకుండా మానవ వైవిధ్యాన్ని కూడా గుర్తించాలని వాదించారు. జాతి స్వరూప లక్షణాలు. జాతి అనే భావన సంక్లిష్టమైనది, వివాదాస్పదమైంది. భౌతిక లక్షణాల ఆధారంగా జాతులను నిర్వచించడం, వర్గీకరించడంపై శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. జాతి అనే ఆలోచనకు శాస్త్రీయ చెల్లుబాటు లేకపోవడం వివక్ష, జాతిపరమైన అసమానతలను బలోపేతం చేస్తుంది. ఈ కారణంగానే జాతి భావన ఎక్కువగా విమర్శకు గురైంది. జాతులను కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించారు. 1. చర్మం రంగు. జాతి వర్గీకరణకు సాధారణంగా ఉపయోగించే ప్రమాణాల్లో చర్మం రంగు ఒకటి. దీని ఆధారంగా ప్రజలను నలుపు, తెలుపు, ఆసియాన్ లాంటి జాతులుగా వర్గీకరించారు. 2. జుట్టు రకం. నిటారుగా ఉంగరాల లేదా గిరిజాలతో సహా జుట్టు ఆకృతిని పద నిర్మాణ లక్షణంగా వాడారు. కొన్ని జాతి వర్గీకరణలు జుట్టు రంగుపై కూడా దృష్టి సారించాయి. 3. ముఖ లక్షణాలు. ముక్కు ఆకారం, కళ్ళు, పెదవులు, ముఖ ఎముక నిర్మాణంతో సహా ముఖ లక్షణాలను జాతులను వేరు చేయడానికి ఉపయోగించారు. ఈ లక్షణాలు జాతి వ్యత్యాసానికి ముడిపడి ఉంటాయి. 4. శరీర నిర్మాణం. శరీర పరిమాణం, ఎత్తు నిష్పత్తులు జాతి లక్షణాలుగా పరిగణనలో ఉన్నాయి. కొన్ని జాతులు పొడవైన, సన్నని లేదా పొట్టి బలిష్టమైన నిర్దిష్ట రకాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. 5. కపాల లక్షణాలు. కపాల సామర్థ్యం, ముఖ కోణాలతో సహా పుర్రె పరిమాణం, ఆకృతిని వర్గీకరణల్లో వాడారు. 6. కంటి రంగు. గోధుమ, నీలం, ఆకుపచ్చ లేదా హాజల్ లాంటి కంటి రంగును జాతి వర్గీకరణల్లో ఉపరితల లక్షణంగా ఉపయోగించారు. అయితే కంటి రంగు అనేది స్పష్టమైన జాతి సరిహద్దులు లేని పాలిజెనిక్ లక్షణం. 7. అస్థిపంజర లక్షణాలు. జాతి అధ్యయనాల్లో ఎముక సాంద్రత, ఆకారంతో సహా అస్థిపంజర లక్షణాలను పరిశీలించారు. జన్యుశాస్త్రం, పర్యావరణ కారకాల కలయిక ద్వారా ప్రభావితం అవుతాయి. 8. రక్త వర్గాలు. జాతికి సంబంధించి రక్త వర్గాల పంపిణీలను అధ్యయనం చేశారు.
కానీ ఈ విధానం విస్తృత ఆమోదం పొందలేదు. రక్తవర్గాలనేవి వివిధ అంశాలతో ప్రభావితమయ్యే వారసత్వ లక్షణాలు. బిఎస్ గుహ వర్గీకరణ. భారతదేశంలో 20వ శతాబ్దం మధ్య కాలంలో జాతుల వర్గీకరణను ప్రతిపాదించిన మానవ శాస్త్రవేత్త బిఎస్ గుహ దేశంలోని జనాభాను భౌతిక జన్యు లక్షణాల ఆధారంగా ఆయన వర్గీకరణ సాగింది. 1. నెగ్రిటో జాతి. ఇది భారతదేశంలో అత్యంత పురాతన సమూహం. ముదురు రంగు చర్మం, పొట్టి గిరజాల జుట్టు ప్రధాన భౌతిక లక్షణాలు. అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉంటారు. 2. ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి. ఈ జాతి సభ్యులు ముదురు రంగు చర్మం, ఉంగరాలు తిరిగిన గిరజాల జుట్టుతో ఉంటారు. దక్షిణాదిలోని వివిధ ప్రాంతాల్లో, మధ్య భారతదేశంలోని కొన్ని గిరిజన సమూహాల్లో కనిపిస్తారు. 3. మంగోలాయిడ్ జాతి. మృదువైన చర్మం, ఎపికాంతిక్ కంటి మడతలు, నల్లటి నిటారుగా ఉండే జుట్టు ఈ జాతి లక్షణాలు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటారు. 4. మధ్యధరా జాతి. సాపేక్షంగా మృదువైన చర్మం, ఉంగరాల జుట్టుతో ఉంటారు. గుజరాత్, మహారాష్ట్ర సహా భారతదేశ పశ్చిమ తీరం వెంట కనిపిస్తారు. 5. వెస్ట్రన్ బ్రాకీసెఫాల్స్. ఈ వర్గంలో గుండ్రని తల, ముఖ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉంటారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తారు. వీరికి ఇండో యూరోపియన్ మూలాలు ఉన్నట్లు నమ్ముతారు. 6. నార్డిక్ ఆర్యన్లు. ఎత్తుగా మృదువైన చర్మంతో పదునైన ముఖ కవలికలతో ఉంటారు. ఇండో ఆర్యన్ వలసలతో వీరికి సంబంధం ఉంటుంది. ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో చూడవచ్చు. 7. ద్రావిడులు. నల్లటి చర్మం, నిటారుగా ఉండే జుట్టుతో ఉంటారు. ప్రధానంగా దక్షిణాదిన తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కేంద్రీకృతమై ఉన్నారు. ప్రపంచ జాతుల వర్గీకరణ. 1. కాకసాయిడ్ జాతి. మృదు చర్మం, నిటారుగా లేదా ఉంగరాల జుట్టు, చప్పిడి ముక్కు ఉంటుంది. యూరప్, ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియాలో ఉంటారు. 2. నీగ్రాయిడ్. ఆఫ్రికన్ జనాభాను వివరించడానికి ఉపయోగించే చారిత్రక వర్గీకరణ. ముదురు రంగు చర్మం, ముతక జుట్టు, విశాలమైన ముఖం ఉంటుంది. సబ్ సహారా ఆఫ్రికాలో నివసిస్తారు. 3. మంగోలాయిడ్. పసుపు లేదా గోధుమ రంగు చర్మం, బాదాం ఆకారపు కళ్ళు, నల్లటి జుట్టు నేరుగా ఉంటుంది. తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలో ఉంటారు. స్థానిక అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు. 4. ఆస్ట్రాలాయిడ్ మూలం. స్థానిక ఆస్ట్రేలియన్లు కొన్ని దక్షిణాసియా దేశాల జనాభాను వివరించడానికి చారిత్రకంగా ఉపయోగించారు. ముదురు రంగు చర్మం, గిరజాల జుట్టు, వెడల్పుగా ఉండే ముఖ కవలికలు ఉంటాయి. ఆస్ట్రేలియా, దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తారు. 5. అమెరిండియన్ మూలం. అమెరికాలోని స్థానిక ప్రజలను వర్గీకరించడానికి ఉపయోగించే పదం. ప్రాంతీయ భేదాల వల్ల వైవిధ్యమైన భౌతిక లక్షణాలు ఉంటాయి. ఉత్తర, దక్షిణ అమెరికాలోని వివిధ తెగలతో సహా స్థానిక అమెరికన్లు వీరే. 6. మలై. ఆగ్నేయాసియాలోని వివిధ జాతి సమూహాలు భిన్నమైన భౌతిక లక్షణాలతో ఉంటారు. మలేసియా, ఇండోనేషియాతో సహా ఆగ్నేయాసియాలో నివాసం. 7. ద్రావిడ. దక్షిణ భారత ప్రాంతం, శ్రీలంక జనాభా ద్రావిడులు. ముదురు రంగు చర్మం, ఉంగరాల గిరజాల జుట్టు ఉంటుంది. దక్షిణ భారతదేశం, శ్రీలంకలో ఉంటారు. 8. అరబ్. అరబ్ దేశాల్లోని జనాభా ఈ వర్గీకరణ కిందకు వస్తారు. భిన్నమైన భౌతిక లక్షణాలు కలిగి ఉంటారు. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాల్లో ఉంటారు. నీగ్రిటోలు. ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన తొలి ప్రజలు.
నీగ్రిటోలు. ఇది భారతదేశంలోని పురాతన తెగ. నేటికి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నారు. జరావాలు, ఓంగేస్, సెంటినెలిస్, గ్రేట్ అండమానీస్ లాంటి తెగలు ఇందులోకి వస్తాయి. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇరులులు, కదార్లు, పనియన్లు, కురుంబాలు లాంటి కొన్ని కొండ తెగలు కనిపిస్తాయి. రాజమహల్ బీహార్లోని బాడ్గి, అండమాన్లోని జరోయా, కర్ణాటకలోని కదర్, ఈశాన్య ప్రాంతంలో నాగా, ఖాసీ, ఆస్ట్రలాయిడ్ జాతికి చెందినవారు దక్షిణ భారత తెగల్లో విస్తృతంగా ఉన్నారు. ఓరాన్, ముండా, సంతాల్, బిల్, గోండు, కేరళకు చెందిన కదర్లు, నీలగిరికి చెందిన కురుంబ, ఇరుల, మలబార్లోని పనియన్లు, ఉరాలీలు, కన్నీకర్లు, మితువాన్, చెంచులు, మధ్య భారతదేశంలోని ఎత్తైన ప్రాంతాలకు చెందిన మల్పహారీలు వీరిలో ఉన్నారు.